అమెరికాకు భారత్ గట్టి సమాధానమే ఇస్తోంది. టారిఫ్లు వేస్తే దారికొస్తుందనుకున్న ఇండియా రివర్స్ అవుతుందా? ట్రంప్ మోదీకి ఎక్కడ చెడింది? రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో మోదీ ఎందుకు మాట్లాడుతున్నట్లు? భారతదేశానికి రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోదీ కోరారు. జెలెన్స్కీ రాక కోసం ఇరు దేశాల అధికారులు పనిచేస్తున్నారు. జెలెన్స్కీ సైతం మన దేశం వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన రాక భారత్ ఉక్రెయిన్ సంబంధాల్లో కీలకం కానుంది. మన ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయానికి తెరలేవనుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో భారత్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటోంది. రష్యాతో భారత్కు ఉన్న సుదీర్ఘ సంబంధాల దృష్ట్యా శాంతి చర్చల్లో భారత్ను కీలక పాత్రధారిగా భావిస్తోంది ఉక్రెయిన్. అమెరికాను కాదని రష్యాతోనూ మంచి సంబంధాలే నిలుపుతోంది భారత్. ఆ దేశం కాస్త తక్కువ ధరకే ముడి చమురు అందిస్తోందని, అక్కడ తప్పనిసరిగా క్రూడాయిల్ కొని తీరుతామని అమెరికాకు తేల్చి చెప్పింది. సుంకాల బాంబుతో ట్రంప్ బెదిరించినా భారత్ వెనక్కి తగ్గలేదు. అంతేకాదు, పుతిన్తో మన ప్రధాని మోదీ పలుసార్లు ఫోన్లో చర్చలు జరిపారు. భారతీయులు, ముఖ్యంగా వ్యవసాయదారులు, పాడి రైతులు, మత్స్యకారుల సంక్షేమమే తమకు ముఖ్యమని అమెరికాను కాదన్నారు మోదీ. అమెరికాకు ధీటైన సమాధానం ఇవ్వాలనే డిసైడ్ అయ్యారు. डेमोग्राफी का एडवांटेज है, हमारे पास स्किल्ड वर्कफोर्स का बहुत बड़ा पूल है, इसलिए कि हमारे हर पार्टनर के लिए विन विन सिचुएशन बनाता है. आज आप देखिए, सुजुकी जापान भारत में मैन्युफैक्चरिंग कर रही है और जो गाड़ियां बन रही है वो वापस जापान को एक्सपोर्ट की जा रही है. ये जापान और भारत के रिश्तों की मजबूती तो है ही, भारत को लेकर ग्लोबल कंपनियों के भरोसे को भी ये आपके सामने प्रस्तुत करता है. అమెరికా తన వ్యవసాయ, పాడి, పౌల్ట్రీ ఉత్పత్తులను భారత్లోకి అనుమతించాలని ఒత్తిడి చేసింది. అయితే స్వదేశీ ఉత్పత్తులను కాపాడేందుకే మోదీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. దీర్ఘకాలంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ భారత్ను విదేశీ దిగుమతులపై ఆధారపడేలా చేసిందని, కానీ తాము మాత్రం స్వదేశీ మార్గంలో ముందుకు వెళ్తున్నామని మోదీ చెప్పుకొచ్చారు. స్వదేశీ భావనను గుర్తు చేస్తూ శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం మరియు మహాత్మాగాంధీ చరఖా ఉద్యమాన్ని ఉదహరించారు మోదీ. దేశ శౌర్యాన్ని చాటి చెప్పిన ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావించారు మోదీ. 6 నెలల క్రితం వరకు ప్రధాని మోదీ, ట్రంప్ మంచి స్నేహితులు. ట్రంప్ ఎప్పుడైతే అహంకారపూరితంగా వ్యవహరించడం మొదలుపెట్టారో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. తన జోక్యం వల్లే ఆపరేషన్ సింధూర్ ఆగిందంటూ ట్రంప్ పదే పదే చెప్పుకున్నారు. అనుయుద్ధాన్ని ఆపాను, నోబెల్ ఇచ్చేయండంటూ విజ్ఞప్తులు చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని ట్రంప్ ఆపడమేంటంటూ కాంగ్రెస్ సహా ఇక్కడి ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో మోదీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. ట్రంప్ పై మోదీ ఆగ్రహానికి కారణం ఇదే. అప్పటి నుంచి ఇండియా అమెరికా సంబంధాలు దెబ్బతింటున్నాయి. ట్రంప్తో తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధంగా ఉన్నట్లు మోదీ సర్కార్ సంకేతాలిచ్చింది. పాకిస్తాన్ను ట్రంప్ పదే పదే పొగుడుతూ భారత్ను అవమానిస్తున్నారు. పాక్ సైనిక చీఫ్ ను ఈ మధ్య కాలంలో 2 సార్లు వైట్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడారు. ఆయనకు గౌరవ మర్యాదలు చేశారు. ఇది కూడా మోదీ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టింది. ఒక్క భారత్తోనే కాదు, చాలా దేశాలతో అమెరికా దురుసుగా ప్రవర్తిస్తుందనేది మన దేశం ఆరోపణ. పాక్ ఉగ్ర చరిత్ర తెలిసి కూడా ఎలా స్నేహం చేస్తుందనేది మరో ప్రశ్న. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులు చేయించిన బిన్ లాడెన్ ఎక్కడ తలదాచుకున్నాడని భారత్ ప్రశ్నిస్తోంది. దాయాది దేశం చరిత్ర అగ్రరాజ్యానికి బాగా తెలుసు, అయినా స్నేహం చేస్తోంది. అమెరికా జిత్తులు మారితానని తెలిసే మన దేశం ఇప్పుడు రష్యా, చైనాతో స్నేహం చేస్తోంది. ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్నారు మోదీ.
భారత్పై అమెరికా సుంకాలు అన్యాయమంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది చైనా. హిందీ చీనీ బాయ్ బాయ్ అన్న వాతావరణం నెలకొంది.